నమస్కారం అమ్మా. నమస్తే మేడం. పిన్ని మన ఎస్టేట్ మేనేజర్స్. ఓ చెప్పండి. మన ఎస్టేట్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వడం ఈసారి లేట్ అయింది, అందుకే. అవును మేడం. ఆ లెక్కలేంటో మాకు తెలీదు. కొత్త మేనేజర్ వచ్చారు, అతనికి చెప్పి పంపిస్తాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. సరే మేడం. పిల్ల, నా పేరు పిల్ల కాదు, సంధ్య. ఏదోట్లే, వస్తావా? ఎక్కడికి? జాగింగ్ కి. అమ్మో జాగింగ్ కా? చెమటలు పట్టిపోయి బుగ్గలు చోటు పట్టిపోయి గ్లామర్ అంతా తగ్గిపోదు. అమ్మో నేను రాను బాబు. పిచ్చిదానా, సినిమాలో హీరోయిన్లే జాగింగ్ చేసి స్లిమ్ గా తయారవుతుంటే నువ్వేంటి గ్లామర్ తగ్గిపోద్దంటున్నావు? హా, నిజంగానా? ఆ, జాగింగ్ చేస్తే గ్లామర్ వస్తుందా? అవును నిజంగానే. నువ్వురా చెప్తా. చలో, హై. నేనేంటి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నాడు? యాడికి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నావు? నేనేం బలవంతంగా తీసుకెళ్ళట్లేదే, మీ అమ్మాయి ఇష్టపడే వస్తుంది కదా సంధ్య. అవునన్నా? నార్మల్. అరే ఎందుకింత కోపడుతున్నారు? ఎంతోసేపు పట్టదు, అలా వెళ్తామా ఇలా వచ్చేస్తా, చెమటలు పట్టేస్తా, స్నానం చేయగానే గ్లామర్ వచ్చేస్తా, అంతే కదా సంధ్య. అమ్మా అమ్మా, ఇక లాభం లేదు, నీకు పెళ్లి చేయాల్సిందే. అలా వెళ్తారంట, ఇలా వస్తారంట, చెమటలు పడతారంట. కాదు నాన్న. ఇంకేం మాట్లాడకు, లోపలికి రా. అమ్మా జాగింగ్ ఫోన్ లేదు. అర్రే వీడికి అన్న మెంట్లా, జాగింగ్కి వస్తాను అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేస్తానంటాడు ఏంటో. ఐఎమ్ చిట్టి బాబు. ఐఎమ్ ఉదయ్. మొన్నే పరిచయం చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఆగిపోయాను. ఎనీహౌ ఇలా కలిసాము. ఇంతకీ రఘుపతి గారికి మీరేమవుతారో చెప్పండి. కొన్ని రోజులవుతే అల్లుడవుతాడు. నిన్ను అడిగానా? రేయ్ నిన్ను రాగదా? యాక్చువల్లీ మేము పల్లవి కాలేజ్ ఫ్రెండ్స్. తన బర్త్డే పార్టీకి వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోవడం ఏంటి? పల్లవి బర్త్డే రోజే రఘుపతి గారి హత్య జరిగింది. హత్య? అవును, కేసు విచారణ జరిగేంత వరకు మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండమని చెప్పారు. అంటే రఘుపతి గారిది సహజ మరణం కాదనమాట. ఎనీహౌ ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. కనకరావు. వినయ్. నైస్ టు మీట్ యూ. చిట్టిబాబు, ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, ఓ ఈ ఇంటికి కొత్త మేనేజర్. హలో సార్. హాయ్, ఐఎమ్ చిట్టిబాబు. ఆయా మురుకుందప్ప. కూర్చోండి, పోయి పెద్ద ఆయన్ని చెక్ చేసి వస్తా. నేను రావచ్చా? ఓ షూర్, రండి. డాక్టర్ మీరు వెళ్ళి చెక్ చేయండి, నాకు కొంచెం పనుంది, నేను వస్తాను. అలాగే. నమస్తే. నమస్తే. రండి. రాజారావు గారు, రఘుపతి గారు చనిపోయి నెల అవుతుంది. మీ ఒంట్లో బాగలేదని మీతో చెప్పొద్దని నేనే చెప్పాను. రాజారావు గారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేనున్నాను కదా. బాబు గారు, మీరు సూదేయవద్దని చెప్పి సైకిల్ చేస్తున్నారు. సూదేస్తే కదా త్వరగా కోలుకుంటారు. నేను ఇస్తున్న మెడిసిన్ తినకముందు 3 టైం వేస్తున్నారా? డాక్టర్ బాబు, సూది అయితే మీరు వేస్తున్నారు కానీ గోళీలు అయితే అస్సలు మింగట్లేదు. ఎవరు వేస్తున్నారు? డాక్టర్ గారు, నేను నాన్న బలవంతంగా వేస్తున్నాం. సరే, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. సరే. అలాగే. నా పేరు చిట్టిబాబు. రఘుపతి బాబు గారు బతుకున్నప్పుడు అపాయింట్ చేసిన మేనేజర్ని. మీకేం భయం లేదు, నయం అవుతుంది, రెస్ట్ తీసుకోండి.